మనం లైఫ్లో ఏం సాధించాలన్నా మనకు కావాల్సింది ఏంటి? చాలామంది ఇన్వెస్ట్మెంట్స్, డబ్బులు, మనం ఎలాగైనా బతికేయచ్చు డబ్బులు ఉంటే, ఇలా చాలా రకాలుగా చెప్తారు. అన్నింటికన్నా మించినదేమి అంటే మన ఆరోగ్యం, మన బాడీ. సో మన ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ బాగా తీసుకోవాలి, మనం మంచి ఆలోచనలతో కలిగి ఉండాలి, ఇలా చాలా చెప్తూనే ఉంటారు. కానీ దాన్ని ఆచరించిన రోజు, రిజల్ట్స్ చూసినప్పుడేగా దాని విలువ తెలిసేది. అనారోగ్యం వచ్చినప్పుడే మనమేంటో మనకి తెలుస్తుంది అంటారు. మనం లాస్ట్ ఒక 1 year బ్యాక్ చూసాం, పాండమిక్లో ఎంతగా విలవిల్లాడిపోయాం. సో ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆరోగ్యము చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యానికి కావాల్సింది మనసు పీస్ఫుల్గా ఉంచుకోవటం. మన ఛానల్లో మనం ఎప్పుడు చెప్పుకునేదే, ఒక మంచి ఆలోచన జీవితాన్ని మారుస్తుంది అని. నేను అలాంటి ఒక మంచి ఆలోచన, మంచి ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకోవడానికి ఈరోజు నేను వచ్చేసాను. అదేనండి యోగాలో ఎక్సర్సైజెస్ గురించి మనం స్కూల్లో చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం. అండ్ సూర్య నమస్కార, ఇలాంటివన్నీ చాలా ఎక్సర్సైజెస్, జంపింగ్ జాక్స్, సూర్య నమస్కార, చాలా చాలా ఆసనాస్ అన్నీ ఉన్నాయి. కానీ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసిన యాక్టివిటీ గురించి నేను మీకు చెప్పాలి. యోగాలో మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే తెలుసుకొని నా వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదే యోగ నిద్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ యోగ నిద్రని ఒక 1 week నుంచి చేస్తూనే నేను చాలా చాలా మంచి రిజల్ట్స్ని పొందుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. దీనికి మనం సాధించడానికి లింక్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని మళ్ళీ డౌట్ వస్తే, ప్రతి మనిషిలోనూ 7 ప్రధాన చక్రాలు ఉంటాయి. అవి మనిషి ఆరోగ్య, సామాజిక శ్రేయస్సును నిర్ణయిస్తాయి. ఈ చక్రాలతోనే బ్రతుకుబండి సవ్యంగా సాగుతుంది. లైక్ ఏదైనా వాహన ప్రయాణం సవ్యంగా సాగాలి అంటే చక్రాలు మంచిగా పని చేయాలిగా. అలా ఈ చక్రాలు నాడీ వ్యవస్థకు కేంద్రాలు. వీటి ద్వారానే శక్తి సరఫరా వివిధ బాడీ పార్ట్స్కు అందుతుందన్నమాట. మనల్ని రోజంతా యాక్టివ్గా, పాజిటివ్గా ఉంచుతోంది అని నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. అదే యోగ నిద్రని ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ యోగ నిద్రని మీరు ఏమి చేయకపోయినా కూడా యోగ నిద్రని చాలా చాలా బాగుంది, ప్రాక్టీస్ చేయండి. మీరు ఇది కూర్చొనైనా చేయొచ్చు, పడుకొనైనా చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళినా చేయొచ్చు. ఇంకా మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనం వేరే ఊర్లకి అలా జర్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం అక్కడ అందరి ముందు చేసుకోలేకపోవచ్చు. కానీ ఇదైతే ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు మనం. కానీ ఇది చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది, అందుకే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదే యోగ నిద్ర. దీని గురించి ఇంకా యోగా గురించి మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ పెడతాను. ఇదేమి పెయిడ్ ప్రమోషన్స్ కాదండి, నేను మీకందరికీ షేర్ చేయాలని. మీరు అనుకున్నది సాధించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అంతేగా ఉత్సాహంగా ఉండాలి. సో ఉత్సాహంగా ఉండాలి అంటే పీస్ఫుల్గా, మనము పాజిటివ్గా ఉండాలి. సో డే అంతా ఒకే ఎనర్జీని మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే మనము ఆ డే మొత్తం అవర్స్ని మనం యూస్ చేసుకోగలము ప్రొడక్టివ్గా. సో అందుకని ఇది మీకు నేను షేర్ చేయాలనుకున్నాను. సో చూసేయండి. కాకపోతే ఛానల్ అది ఇంగ్లీష్, హిందీలో చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఫ్రీగా చెప్తూ ఉన్నారు. అందుకని మీకు చెప్తూ ఉన్నాను. త్వరపడి ఇంకా ఒక 13 days కొనసాగుతుంది. January 1st కాబట్టి January 1st నుంచి జరుగుతుంది. నాకు కూడా 1 week ముందర తెలిసింది. 1 week నుంచి దీన్ని ప్రాక్టీస్ చేశాను. ఈ యోగ నిద్రని రోజులో ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను. మార్నింగ్ పూట చేస్తున్నాను, బికాజ్ రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు అని. సో నేను అనుకున్నది కరెక్టే. నేను కూడా ఇది రోజు కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు అయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తోంది. చూడండి, తదుపరి స్టార్ట్ చేద్దాం. అలాగే మీరు మరిన్ని విషయాల కోసం, యోగాని ప్రాక్టీస్ చేయటం కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. వాళ్ళు వాట్సాప్లో వస్తారు, మీకు లింక్ పంపిస్తారు. ఎప్పుడు సెషన్స్ జరుగుతూ ఉంటే అప్పుడు లింక్ పంపిస్తూ ఉంటారు. సో ఫ్రీగా మీరు కూడా యోగాని చేసి చూడండి, మంచిగా ఉంటుంది. దీని తర్వాత ఒక 10 minutes యోగ నిద్రని నేను తెలుగులో చెప్తాను. మీరు మంచి అనుభూతిని పొందుతారని ఆశిస్తూ
ఉంటాను. తప్పకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి, మీకు యూజ్ అవుతుంది. మీరు చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్నెస్ని మీరు పొందగలరని నేను ఆశిస్తున్నాను. యోగ నిద్రని చెయ్యండి రోజు ఏదో ఒక టైంలో, ఎక్కడైనా సరే. ఇక మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా మీరు డిస్టర్బ్ కాని ప్లేస్లో చూసుకొని స్టార్ట్ చేయండి. మీరు దీనిని ఎలాగైనా పడుకొని, లేదా యోగా మ్యాట్పై కూర్చొని, యోగా మ్యాట్పై పడుకొని, లేదా ఆఫీస్ చైర్లో కూర్చొని మీ కంఫర్ట్ ఎలా ఉంటుందో అలాగా ప్రిపేర్ అవ్వండి ఫర్ యోగ నిద్ర. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న 7 చక్రాల గురించి చెప్పుకున్నాం కదా, అది గుర్తు చేసుకోండి. తర్వాత మీరు మొదటగా 3 విషయాలు చెప్పుకోండి. ఇక కొన్ని నిమిషాల పాటు నేనేమీ కాను, ఐ యామ్ నథింగ్, నేను ఏ పని చెయ్యను, నాకు ఏమీ వద్దురా భయ్యా అసలు అని ఈ ఫ్రీగా రిలాక్స్ అవ్వనివ్వండి. తరువాత ద సేమ్ ప్రాసెస్ ఎడమ కాలికి కూడా చేద్దాం. మొదట మీ ఎడమ కాలి అరికాలు దగ్గరికి మీ దృష్టిని, మనస్సును కేంద్రీకరించండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. తర్వాత మీ దృష్టిని నెమ్మదిగా పైకి తీసుకురండి. మోకాలు దగ్గర వరకు తీసుకొని రండి.
తరువాత బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. తర్వాత మెల్లగా మోకాల దగ్గర నుంచి మీ ఎడమ కాలు తొడల వైపుకు తీసుకుని రండి. మీ మనస్సును లగ్నం చేయండి. అక్కడి నుంచి మీ మజిల్స్ అన్నీ పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. ఎడమ కాలు పిరుదుల వైపు దగ్గరికి మీ దృష్టిని తీసుకురండి. ఇదంతా మీరు కళ్ళు మూసుకొని ఊహిస్తూ చేయాలన్నమాట. ఇప్పుడు మీ దృష్టిని మీ ఎడమ కాళ్ళు నుంచి మూలాధార చక్ర పాయింట్ అక్కడ నిలిపి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మీ ఎడమ కాలుని పూర్తిగా రిలాక్స్ అవ్వనివ్వండి. ఫీల్ ఇట్ ఫర్ రిలాక్స్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మూలాధార చక్ర అంటే మన మూత్రద్వారం, మలమూత్రాదులు, జననేంద్రియాల దగ్గర మీ మనస్సుని లగ్నం చేయండి. నవరంధ్రాలు ఉంటాయి కదా, సో అక్కడ మనకి సీట్ దగ్గర ఉండే పాయింట్ని మన 7th చక్ర, మూలాధార చక్ర, అది మనకి బేస్ అన్నమాట. అక్కడ మీ దృష్టిని కేంద్రీకరించి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని పైకి తీసుకురండి. మీ బాడీ మూలాధార చక్ర నుంచి అబ్డామినల్ అంటే పొట్ట దిగువ వైపుకి, నాభి నుంచి కింద ఉంటుంది కదా, అక్కడి నుంచి పైకి తీసుకురండి. నాభి దగ్గర వరకు సర్క్యులర్ మోషన్లో తీసుకురండి. మొత్తం మీ దృష్టి అంతా పాకాల పొట్ట వైపుకి ప్రాకుతూ నాభి దగ్గర మీ దృష్టిని కేంద్రీకరించండి. మన 6th చక్ర, అక్కడ మళ్ళీ మీరు బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఊపిరిని ఎంత వీలైతే అంత బ్రీదింగ్ చేసుకొని మెల్లగా బ్రీదింగ్ చేసేటప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్ళాలి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు మీ పొట్ట ముందరికి రావాలన్నమాట. అలా చేస్తూ మీ మనస్సుని, దృష్టిని నాభి నుంచి పైన ఉదర భాగంలోకి తీసుకురండి. అంటే చెస్ట్, రొమ్ముల దగ్గరికి. అక్కడికి మీ దృష్టిని అంతా ప్రసరింపచేసి హృదయ భాగం దగ్గర మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇప్పుడు తర్వాత బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. సేమ్ వే మీ దృష్టిని మళ్ళీ కంఠం వైపుకు తీసుకురండి. అక్కడ మీ దృష్టిని కాసేపు హాల్ చేసి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీ దృష్టి, మనస్సు అక్కడ లగ్నం చేయాలన్నమాట. తర్వాత ఒకవేళ మీరు పడుకొని ఉంటే మీ తల ఎక్కడ భూమిని తాకుతూ ఉంటుందో అక్కడికి, వెనుక వైపు అక్కడ తీసుకొని వెళ్ళండి మీ దృష్టిని. ఒకవేళ మీరు కూర్చుని చేస్తూ ఉంటే మీ తల పైన, మనం తెలుగులో పునికి అంటాం కదా, మీ దృష్టిని పునికి వైపుకు తీసుకొని రండి. హెడ్ దగ్గర అన్నమాట. చెవులకి నేరుగా పైకి తీసుకెళ్తే అక్కడ పునికి ఉంటుంది. పునికి దగ్గర మీ దృష్టిని కేంద్రీకరించండి. మెల్లగా బ్రీద్ ఇన్, పొట్ట లోపలికి వెళ్ళాలి. బ్రీదింగ్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు పొట్ట మెల్లగా కిందకి రావాలి, గాలిని వదలాలి. ఈ మధ్యలో మీరు గాలిని ఎంతసేపు పట్టుకోగలిగితే
అంతసేపు ఊపిరి బిగపట్టుకోండి, మరీ ఎక్కువగా కాదు, మీకు చేతనైనంత. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని మీ నుదుటి వైపుకి, మీ చెవుల వైపుకి, మీ కళ్ళ వైపుకి, మీ బుగ్గల వైపుకి, మీ మనస్సుని అక్కడికి తీసుకుని వస్తూ మీ చీక్స్, మీ బుగ్గలు, మీ లిప్స్, మీ నోస్, మీ చిన్, మీ జా లైన్, దవడలు, వీటిలన్నిటి మజిల్స్ బాగా ఫ్రీ అయిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఒకవేళ నెమలి పించం అక్కడ కనుక తాకితే మీరు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ నెక్ నుంచి భుజాల వైపుకు తీసుకురండి. ఇప్పుడు కుడి భుజం దగ్గర కేంద్రీకరించి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. తర్వాత మెల్లగా కుడి భుజం దగ్గర నుంచి, చంకల దగ్గర నుంచి కింది వైపుకి వస్తూ మీ మోచేతి దగ్గరికి తీసుకురండి. మీ మనస్సు, మీ బుద్ధి, మీ దృష్టి అన్నీ ఇప్పుడు కుడి చేయి మోచేతి పైన చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మెల్లగా మీ మణికట్టు దగ్గరికి తీసుకురండి. అలానే కిందికి వస్తూ మీ అరచేతి వైపుకి వేళ్ళ చివరి దాకా మీ మనస్సుని లగ్నం చేసి మీ కుడి చేతిని మొత్తం రిలాక్స్ చేయండి. ఫీల్ ఇట్ ఫ్రీ. మీ చెయ్యి మొత్తం చాలా రిలాక్స్ అవుతుంది, చాలా తేలికగా అవుతుంది. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ద సేమ్ థింగ్ మీ ఎడమ చేతికి కూడా చేయండి. ఇప్పుడు మీ దృష్టిని ఎడమ చేతి భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. భుజం దగ్గర నుంచి నెమ్మదిగా చంకల దగ్గర నుంచి ఎడమ చేతి మోచేతి వరకు మీ దృష్టిని తీసుకువెళ్ళండి. అక్కడ మీరు బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెమ్మదిగా, తొందర ఏమీ లేదు, మెల్లగా మీ దృష్టిని మోచేతి దగ్గర నుంచి మణికట్టు, మీ చెయ్యి మొత్తంని చూస్తూ మణికట్టు దగ్గరికి తీసుకొని వచ్చి మీ అరచేతి దగ్గర కాన్సన్ట్రేట్ చేసి వేళ్ళు అన్నీ రిలాక్స్ చేయండి. రిలాక్స్. మీ ఎడమ చెయ్యి మొత్తం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. మీ చెయ్యి తేలికగా ఉంది. ఇప్పుడు మీ ఫుల్ బాడీ తేలికగా అనిపిస్తుంది. మీరు చాలా తేలిక పడ్డారు. ఇప్పుడు చెప్పండి, వీలైనంత గట్టిగా వీలైనంత గట్టిగా, వీలైనంత మెల్లగా ఊపిరిని పీల్చుకుంటూ ఓం చెప్పండి. ఇప్పుడు మీ బాహ్య ప్రపంచంలో ఉన్న సౌండ్స్ అన్నీ మీకు ఇప్పుడు వినపడుతున్నాయి. మీరు మళ్ళీ మీ యథాస్థానంకి వచ్చేశారు. సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పుకొని మీ కళ్ళను నెమ్మదిగా ఓపెన్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇదే యోగ నిద్ర. దీనిని మీరు రోజు చేయటానికి ప్రయత్నించండి. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.